ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో. చిరునగవులు సొగసరి వల్లే ఆ తల 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 హరివిల్లే మన ఎదురుగా నడిచెళ్ళే ఆ కళగని మనసులు తుళ్ళే హరివే ఎక్కడ 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 దాక్కుందోగా ఏ చూపుల కందని ఎత్తుల చక్కని చుక్క ఇంకా ఎప్పుడు 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 వస్తుందోగా మా అందరి మధ్యకు వల్లది సిగ్గుల మొగ్గ దివిసి మన పుట్టిందా దిగినేలకు వచ్చిందా ఈ ముంగిట విరబూసిందా మా చిరుగుండెను తట్టిందా గిరిగింతలు పెట్టిందా పలువింతలు చూపించిందా రాముని మించిన రాయడే వసడే రాణిలా నీకొక పల్లకి తెసడే హే అందాల బంగారు లేడి పిల్ల నా ముందుకొచ్చేది ఇంకా కల్లా ఎందుకు లేవై పారని ఎత్తే అమ్మడి చేతుల నొవ్విక చిత్తే అంతే నీ ఆటలు సాగవు అంతే ఓ చప్పున మాయం అయిపోతావే చకచక పరుగులు పెట్టిస్తావే తూనీ గల్లే నువ్వు తుర్రంటావే మెల మెల మెర పల్లె సిరలకెను మన పల్లె చిరునగవుల సగసరి పల్లె కోటి కవచాలల్లే నిన్ను ఇది కాయాలి నేటి పరదా నీకు రేపటికి తోడవాలి దేవతల నీడల్లో నిన్ను నడిపించాలి మన ఊరి వరాల తల్లి నీకు కావలి గుండెలో ప్రేమకే లేవుగా పరదాలే అందుకే నామదే నీకిలా పరిచాలే ఓ నీ ప్రేమ ఎంతుండి ఏమి లాభము కన్నెత్తి చూసింది లేదు రూపము దాగుడు మూత దండ కోరు పిల్లి వచ్చే ఎలక దాక్కో దాక్కో దాక్కోవే పిల్ల దాక్కో హరి నీతో బంధం ఎంతటి చిక్కు నువ్వే నన్నిక చెంతకులాకు నీ వద్దకు నాకు చూస్తే చాలు నేను నీ వైపు చూస్తాను అన్నారు. నీవు నా వైపు ఒక అడుగు వేస్తే చాలు నేను నీ వైపు 10 అడుగులు నడిచి నీ ముందుకు వస్తాను అన్నారు.
జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి జయ జయ సాయి షిరిడి సాయి జయ జయ సాయి షిరిడి సాయి శ్రీ షిరిడి సాయిబాబా వారి వ్రతమును భక్తి శ్రద్ధలను వారినే నేను దక్షిణ అడిగెదను. ఆ తల్లి ఎవరిని చూపునో వారి వద్ద నుంచే దక్షిణ తీసుకొనెను. ₹1 నేను ఎవరి వద్ద నుంచైనా తీసుకొనచో వైరాగ్యము పెరుగును. వైరాగ్యం వలన భక్తి, దాని వలన జ్ఞానము కలుగును. ఇప్పుడు ₹1 దానమిచ్చి ముందు ముందు ₹10 లాభం పొందవచ్చును. బాలాజీ పాటల వ్యవస్థలు అన్నతడు షిరిడి నివాసి. బాబాకు గొప్ప భక్తుడు. మాత్రం తీసుకుని తిరిగి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. బాబా వారిపై ఇంత విశ్వాసం ఉన్నందుకేమో ఆ కుటుంబం ఏనాడు దేని కొరకు శ్రమపడలేదు. బాబా అభయసూత్రమైన నా భక్తుని ఇంటిలో లేదు అను మాట వినిపించదు. దానికి ప్రతీకగా నివాస్కర్ కుటుంబంలో ఏనాడు దేనికి బాధపడలేదు. ఇందుకు ఒక ఉదాహరణ. ఒకనాడు వారి కుటుంబం కొందరు బంధువులను భోజనమునకు పిలవగా భోజన సమయమునకు పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. వండిన పదార్థములు చాలవని వారి ఆందోళన చెందిరి. సాయిపై భారం వేసి వంటలు చేసిన అన్ని పాత్రలపై వస్త్రాలను కప్పి లోపల సాయి ఊదిని జల్లి వస్త్రత్తలతో వినినవారి ఇంటిలో ఎటువంటి లోటు రాకుండా సాయి రక్షించుగాక. శాంతి ప్రదాత షిరిడి సాయి శరణం. కర్పూరహారతి జయ జయ సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి బాబా మహిమలు పెరుగుతున్న కొద్దీ భిక్ష వేయవారిలో శ్రీమామగారు కూడా భోజనముకు ఆలస్యం వచ్చే ఆకలితో అలమటించుచున్నాడు. బాబా భిక్షకు వచ్చినని ఆ దుర్దాలో ఆమె త్వరగా వంటను ముగించున్నది. రొట్టెలు కూర వండుట పూర్తి అయినది. వాటిని పళ్ళు కేక వేశాను. ఆమె బాబాకు భిక్ష వేయుచున్నానని, భిక్ష వేసిన మరుక్షణమే ఆయనకు కూడా ఆహారం వడ్డిస్తానని చెప్పి రొట్టెలను కూరలను బాబాకు వేటకు ఇంటి బయటకు వచ్చాను. ఆమెతో బాబా ఇట్లనను, అమ్మా, నీవు ముందుగా నీ మా అమ్మకు ఆహారం ఇవ్వవలను. ఎందుకనగా ఇదకి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం అవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం రూపమును ఒక క్షణము కూడా మరిచి ఉండలేను. నేను చేసిన ఎన్నో మోసాలు పాపాలు ఉన్నాయి. నా లాంటి పాపి లేడు. నీ కరుణతో నీకు తోచినట్లు నన్ను ఉద్ధరించము. పాప పంకిలమైన ఈ దుర్భాగ్య ప్రపంచము నుండి నన్ను నీవే ఉద్ధరించవలను. ఇతరులు ఎవరి వలన కాదు సాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాజుల నడి విషసర్పములు నన్ను కాట్లు వేసి నా శరీరాన్ని తూట్లు పొడిచినాయి. నీ నామస్మరణ చేస్తూ నా మనసు సాయి జ్ఞానమునందు లగ్నము కాక ఇంకా నిన్ను నిజముగా నమ్మలేక పట్టుకొని వేలాడ మూర్ఖుడనైపోయినాను సాయి. వైరాగ్యం లేదు. ఈ మాయా జన్మ మృత్యు దుఃఖాల నుంచి నన్ను రక్షించుము. నన్ను అనుగ్రహించు. నీవే నాకు బలము, శక్తి, నాకు సహాయకుడువు, నన్ను నడిపించేవాడవని. దేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి దివ్య ఆశీస్సులతో, విరాట్ సాయిబాబా ఆశీస్సులతో మరి నూతన వస్త్రాలు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా సాయి తల్లిదండ్రులు శ్రీ ఎలుమండ కలిగమూర్తి,
శ్రీమతం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి. చక్కగా మేము ఎంత ఇష్టపడకపోయినా ఎందుకు ఈ కార్యక్రమం నెక్స్ట్ కార్యక్రమం ఉంది కదా చక్కగా చేసుకుందాం అన్నా వాళ్ళు వినకుండా మరి ఎంతో కష్టపడి అది పడి ఆగిందన్నమాట అండి. మరి అంటే బాబా వారు ఇక్కడ ఉన్నారా లేదా? బాబా వారు మన వెంట జంటగా ఉంటాడు అనమాట అండి. మన విశ్వాసాన్ని బట్టి బాబా వారు గురుదేవులు మన వెంటాడుతాడు. అలాగా అంటే విశ్వాసం ఉండాలన్నమాట అండి. అంటే ఒక భక్తి కార్యక్రమంగా ఈ ఓడీలు ఫంక్షన్ జరగాలని నేను ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వచ్చి భోజనాలు చేసే లేకపోతే ఉపయోగం ఉంది. వచ్చినటువంటి వారు చక్కగా బాబావారి ఆశీస్సులు తీసుకుని ఏదో నాకు మంచి మాటలు ఉన్నట్లయితే ఏదో మంచి జరుగుతుందని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మా వెంకట గారు కూడా మేము చెప్పినట్లుగా మామగారు మీరు ఎలాంటి అలా చేసుకోండి అని చక్కగా ఆయన కూడా ఏకీభవించడం జరిగింది. అందువలన చక్కగా గురుదేవుల యొక్క అనుగ్రహం వారి యొక్క ఆశీర్వాదంతో చక్కగా ఈ కార్యక్రమం మనం చేసుకున్నాం. ఇప్పుడు మిగతా కార్యక్రమం వ్రతం ఉంది, మాట్లాడుకుంటే చివర ఏమైనా 4 మాటలు మాట్లాడుకోవచ్చు. ఈ వ్రతం కూడా మరి పూర్తి జరుగుతుంది. అక్షంతలు వేసేయండి. మళ్ళీ 2 అక్షంతలు తీసుకొని నీళ్ళేసి బాబా పాదాల దగ్గర వదిలేయండి. సర్వ పాప విదూరకం సుఖభోగ సాధనం సాయి కర్మపాస విరాట శిరిడి సాయి స్తోత్రం కమనీయ కల్పవృక్షం భక్తాభీష్ట వరప్రదాయకం జగదేక దయాసాగరం సర్వలోక సుఖకరం సాయి సర్వాంతర నివాసనం అమ్మల విరాట శిరిడి సాయి స్తోత్రం కలిదోష వినాశకం స్థిరాసనం దుఃఖ నివారక పదోద్ధారక నిరంకార పరబ్రహ్మ సాయి సమాహిత జ్యోతిర్మయ ఆత్మరూప అమ్మల విరాట శిరిడి సాయి స్తోత్రం సాయి కరుణారస సాగర సంగమం సాయి కరుణారస మంగళం స్వామి సాయినాథాయ శ్రీడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం లోకనాథాయ భక్తలోక సంరక్ష మీరుగాక మాకెవరున్నారు శరణంటి మీ గురుదేవా ఓం జయ దేవదూత శ్రీ సాయి అవధూత సాయి నామమే దీవించదానంద సమర్థ జోగి ఓలే భిక్షాటన చేసి జ్యోతి గారిని మా విజయంకుడు విప్రాల గారు మరి నూతన వస్త్రాలతోటి వాళ్ళని అలంకరిస్తారు. ఉండండి చక్కగా. ఇది తిమ్మాపురం అందరికీ తెలుసున్న వాళ్ళే. బర్లప్పారావు గారు వచ్చారు. ఆయన ఒకసారి అలాగా సదా మదిలో నీ నామాన్ని దర్శించని సాయి ఒక్కసారి నీ రూపాన్ని పట్టే భిక్షు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియే నిలిచాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిత్సు తల్లికే ఊపిరులుది పునర్జన్మ ప్రసాదించినాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఆపదనే తప్పించిన దీన బంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం ఎక్కడయ్యా సాయి ఏడనున్నావా దైవ మార్గం అది కానీ ప్రతి ఒక్కరు కూడా మరి 84 లక్షల జీవరాశులు లేనటువంటి ఒక అవకాశం భగవంతుడు ఒక మానవుడికి ఇచ్చాడు అనమాట. ఈ మానవ జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి సద్వినియోగం చేసుకుని చక్కగా మనం అంటే ఏంటో తెలుసుకుని మనం దైవంలో చివరిలో కలిసిపోవాలన్నమాట. ఇందాక పాట పాడారు కదా, ఒంటరిగా వచ్చాము ఒంటరిగా వెడతామని పాట పాడారు కదా. వచ్చేటప్పుడు ఒంటరి ప్రయాణమే, ఒంటరిగా వచ్చామన్నమాట. తల్లి గర్భంలోంచి మొండి మొలతోటి ఒంటరిగా వచ్చాం. వెళ్ళిపోయేటప్పుడు కూడా మరి మొండి మొలే, ఒంటరి ప్రయాణమే. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏదో మించమన్నాడు బాబావారు. గురువుగారు కూడా ఏ దైవాన్ని అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అదే చెప్పాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించమని చెప్పాడు. ఏదో ఒకటి మనం సాధించాలని, మనం ఏమీ సాధించకుండా వచ్చి భూమి మీదకి వచ్చి తినేసి అనుభవించేసి తిరిగేసి వెళ్ళిపోతే సుఖం ఏముంది? ఖాళీ చేతి అనుకోండి, ఏమీ లేదు ఇంకా ఖాళీ. మరి పశుపక్షాదుల్లోకి మనం భగవంతుడు పంపుతాడు అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, చివరికి ఎక్కడికి వెళ్తున్నాం. ఈ ఒంటరి ప్రయాణంలో మన తోడు వచ్చేది ఎవరు? మనం చేసిన పుణ్యపాపాలే మన వెంట వస్తాయన్నమాట అండి. ఏది మన వెంట రాదు కదా, పుణ్యమైనా పాపమైనా మన వెంట వస్తాయన్నమాట. అదేవిధంగా మనం తినే ఆహారం అనిపించేది అంతా కూడా శరీరానికే, ఆత్మకే అంటుకోదన్నమాట. భౌతికమైనటువంటి విషయాలు భోగభాగ్యాలన్నీ కూడా భగవంతుడు ఎప్పుడో మనకి అవకాశం కల్పిస్తాడు అనమాట. సంకల్పం ఉంటే దేవుడు అవకాశం ఇస్తాడు మనకి. సంకల్పం లేకపోతే అవకాశం ఇస్తాడు. పిఠాపురం వెళ్తారని సంకల్పం లేని దానికి ఏం వెళ్తాం? ఎవరో మోసుకెళ్ళరు కదా. అలాగే నీ మంచి చేయాలని సంకల్పం మన మనసులో ఉందనుకోండి, భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు టక్కన అవకాశం ఇస్తాడు అనమాట. ఇదిగో నీకు అవకాశం ఇచ్చాను, ఈ ఆడంబరాలు అని వేస్ట్ 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 అలాగని వదలొద్దని కాదు, అన్నీ చేసుకోవాలి. మరి ఎంత కష్టపడ్డారైనా ఇవాళ బాబావారిలో కలిసిపోయాడు అనమాట. అది కానీ నేను గొప్ప విషయాలు ఏం చెప్పేయడం లేదు, మనిషి ఏం లేదు, సారం అప్పుడు అనిపించేసి అయిపోయింది అనమాట. మనం ఈ భౌతికం ఈ శరీరం అంటే ఏంటి, మనం నక్షజనం ఏంటి, వృద్ధాప్య స్థితి ఏం చేయలేం కదా. వయసు ఉన్నప్పుడే చక్కగా మంచి పనులు చేసుకుని చక్కగా మంచి దారి మంచి బాటలు వెళ్ళిన అంతా బంగారు బాట. ఈ అవకాశం వచ్చిన బాబా వారు ఆయన ఆ కాలంలో బాబావారిని వాళ్ళు చూశారు. ఈ కాలంలో ఈ మన గురువు గారు అంటే గురువు గారే కాదండి, ఆయన మన దైవం, సాక్షాత్తు దైవ స్వరూపం. మనం గురువుగానే చూస్తున్నాం తప్ప దైవంగా చూడట్లేదు. ఆయన నాకైతే గురువు గారికి నాకు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అనుమానంతో వెనక్కి తిరిగి చూడక్కర్లేదంట. కానీ మనం చాలామంది నమ్మం, దేన్ని కూడా నమ్మం, చేసేస్తాం, అవుతుందా అవుదో చేసేమన్నారు అనే అనుమానం ఉంటుంది. కానీ ఆ అనుమానమే మన వెనకలు అవుతూ ఉంటుంది. అలాగా కొన్నిసార్లు నేను చరిత్ర చదివినప్పుడు బాబా చరిత్ర జోళ్ళు ఏమైపోతాయా అనుకుంటూ వెళ్తారు బాబా వారి దగ్గరికి.
బాబావారి దగ్గర జోళ్ళు ఏమైపోతాయి అనుకుంటే వెళ్తే బాబావారు తెలుసు కదండి, ఈ జోడు పక్కన పెట్టి ఎలాగైతే సరే చూద్దాంలే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత బాబాని దర్శనం చేసుకుంటాడు. ఈ దృష్టాంతం ఎక్కడ ఉందండి? ఆ జోలు మీద ఉంది. జోలు పోతాయేమో కొత్త జోలు కదా అని. అయితే అప్పటికే ఆయన పెట్టిన దిక్కున జోళ్ళు లేవండి. ఒక అబ్బాయి తెచ్చి ఈ జోడు మెయ్యానా అని చెప్పేసి తెచ్చిస్తాడు. అది చరిత్రలో జరిగింది కదా బాబావారు, నాకెలా జరుగుతుందండి అని మనసులో అనుకున్నాను అంతే. బాబావారు గుడిలోకి వెళ్తూ, గుడి ఇక్కడి నుంచి మనం టిఫిన్ చేసాం కదండి, అక్కడ దాకా ఉంటుంది మన బాబావారి మందిరం. ఇక్కడ నుంచి లైన్ అన్నమాట. ఇక్కడ నుంచి లైన్ వెళ్ళాలంటే మా పాప చిన్న పాప అన్నమాట. మా పాపని ఎత్తుకుని అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే కష్టం అవుతుంది కదమ్మా, నువ్వు ఇక్కడ ఉండమ్మా అని చెప్పేసి మా పాపని ఇక్కడ నుంచోబెట్టి మేము అలా తిరిగి వచ్చేద్దాం అనుకున్నాం. తిరిగి వచ్చేసరికి పాప ఇక్కడ లేదండి. మా దృష్టి ఎక్కడ ఉంది? ఇక వెళ్ళేవే కానీ మా పాప ఇక్కడ ఏమైపోద్దో, అక్కడ నలిగిపోద్ది కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళాం. అలాగా తిరిగి వస్తాం కదండి, కానీ పిల్ల కనబడలేదు. అప్పుడు మాకందరికీ భయం పుట్టుకుంది. ఏంటి ఊరుగా సాధుల రూపం పిలిచిన పలికడి ప్రేమ స్వరూపం మంగళరూపం శుభ మంగళరూపం అమ్మలగన్న అమ్మ స్వరూపం అందరికంటే మిన్నైన రూపం ఆ దివ్య రూపం అది అమ్మ స్వరూపం. తల్లి తండ్రి గురువు కలిసిన రూపం తనయుని విడక తిరిగేడి రూపం ఆ దైవ రూపం అది తండ్రి స్వరూపం. కఫ్నిని కట్టిన పకీరు వేషం కాషాయంబర సాధు రూపం కరుణ స్వరూపం అది కరుణ స్వరూపం. సుమధుర సుందర రూపం షిరిడీలోని ఆమని ద్వీపం జ్యోతి స్వరూపం అది ప్రేమ స్వరూపం మంగళ రూపం శుభ మంగళ రూపం. దక్షిణ అడిగేడి భిక్షక రూపం ద్వారకమాయిల దేవుని రూపం ఆ దివ్య రూపం అది దైవ స్వరూపం. అఖిలాండ కోటికి ఆధారభూతం బ్రహ్మాండ భారము మోసేరి రూపం బాబా స్వరూపం సాయి బాబా స్వరూపం. చాలా మంచి విషయాలు మనకి దాంట్లో తెలియజేయడం జరిగిందనమాట అండి. దాంట్లో కొన్ని పద్యాల రూపంలో ఉన్నటువంటి విషయాలని మనం తెలుసుకుందాం. దీంట్లో అంటే బాబా వారి యొక్క తత్వాన్ని మనకి పూజ్య గురుదేవులు అంటే జనరల్ విషయాలు అందరూ కూడా మామూలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే బాబాని నమ్ముకోవాలని, అలాగే బాబాని నమ్ముకుంటే మనకి చక్కగా మంచి జరుగుతుందని ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అయితే బాబా తత్వాన్ని కొంచెం కూడా తెలుసుకుని మన యొక్క భౌతిక జీవితాల్లో దాన్ని ఆచరణ యోగ్యంగా పెట్టుకున్నట్లయితే మనకి ఇంకా ఎక్కువ లాభం బాబా వారి నుంచి పొందేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దాంట్లో మనం కొన్ని పద్యాల ద్వారా మంచి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు గురు ప్రార్థనగా చేసుకుందామండి. అనంత జ్ఞాన సాగరం అపార పాపతారణం అద్వైత తత్వ సాధనం అకాల మృత్యువారణం స్వరప్రియం శ్రీ సాయినాథ రూపకం సమర్థ సద్గురుం గురుం సాంబ శివనమామ్యహం సమర్థ సద్గురుం గురుం సాంబ శివనమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. దీంట్లో తత్వబోధామృతంలో మన పూజ్య గురుదేవులు రూపొందించినటువంటి పద్యాల రూపంలో ఉన్న విషయాలు కొన్ని తెలుసుకుందామండి. దాంట్లో ఒక పద్యం. అలిగెదరు కొందరు సాయి భక్తులు సాయి తమకేదో చేయలేదని సాయి పరుగున వచ్చి చేరును వారిని పసిపిల్లలుగా తలచి ఉద్ధరించును అలాంటి వారిని. అంటే చాలామంది సాయి భక్తులు కూడా మనకి మన బాబాకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం కానీ మన బాబాను మనకేం చేయట్లేదు అని ఎప్పుడప్పుడు ఒక నిరాశ ఎదురవుతుంటుందన్నమాట. అంటే బాబా మీద అలుగుతారనమాట. అంటే మనం అనుకున్న పని అంటే గురుగారు సూచించింది సాయి సూక్తులు అతిశయోక్తులు కావు నిజ భక్తులు కవి నిత్య సత్యములు. సాయి సూక్తులు అతిశయోక్తులు కావు నిజ భక్తులు కవి నిత్య సత్యములు. షిరిడీసిని నమ్మక నష్టపోయేదరు అమ్ముల జీవితమే సాయి అవయాలమయము. బాబా వారు చెప్పినటువంటి సూక్తులు అతిశయోక్యంగా ఉన్నవి కాదనమాట. అవి ముమ్మాటికి కూడా నిజం. అంటే ఆ దైవం
ఈ సృష్టి అంతా నిండిపోయినటువంటి దైవం అన్నమాట. పూజ్య గురుదేవులు ఏంటంటే వారి యొక్క జీవితాన్ని, మొత్తం జీవితాన్ని బాబాకి అంకితం చేసి, బాబా ఎలా నడిపిస్తే, ముళ్ళ మీద నడిపిస్తే ముళ్ళబాట, అదే పూల మీద నడిపిస్తే పూలబాట అని ఏం లేదనమాట. మమ్మల్ని అప్పుడప్పుడు పిలుస్తూ అంటుంటారు, నాకున్న నమ్మకం మీకు లేదయ్యా అంటుంటారు. మేము ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, గురుగారు ఎలాగండి ఇది ఎలా తీరుతుంది ఏంటంటే, షిరిడి దేవుని మహిమ ముల్లోకములకు తెలియు, షిరిడి దేవుని మహిమ ముల్లోకములకు తెలియు, సురులు మునులు యోగులు జ్ఞానులు సిద్ధులు సర్వులు సాయిని శరణు కోరెదరు కోరిచేరి. సురులు మునులు యోగులు జ్ఞానులు సిద్ధులు సర్వులు సాయిని శరణు కోరెదరు కోరిచేరి, అమ్ముల శరణు వేడ వేగరమ్ము రక్షించరా. షిరిడిదేవుని యొక్క మహిమలు ఈ ముల్లోకాలను కూడా అలాంటి శక్తిని గ్రహించగలరనమాట. అంటే మనం కూడా ఆ సాధన మనం చేసుకుంటూ ఉంటే, అంటే ఏంటి, మన జీవితాన్ని మనం అవలంబిస్తూ ఏదో ఒక గురువు దగ్గర చక్కటి దీక్షను తీసుకుని ఆ గురువు చెప్పిన మార్గంలో వెళ్తూ ఉంటే ఆ యొక్క శక్తిని, ఆ బాబావారి యొక్క శక్తిని మనం కూడా గ్రహించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎంతోమంది యోగులు, ఎంతోమంది బాబావారి యొక్క శక్తిని అలా వారు సాధన చేసి గ్రహించగలిగారు. అంటే ఏదైనా కష్టకాలములలో సేవకులంతా సాయిని చేరి యజమానులయ్యెదరు, సాయిని మరచి ధనముతో మురిసి సాయి కృపకు దూరం అయ్యెదరు. సాధారణంగా ఇందాక మనం చెప్పిన విధంగానే కష్టకాలంలో మనసుంచాలి, సాయి అందే స్థిర బుద్ధుంచాలి, సంశయమే లేదు సాయిని చేరుటలో, అమ్ముల విరాట్ సాయి అందరి దేముడు, అమ్ముల విరాట్ సాయి అందరి దేముడు, సాయి అందే మనసుంచాలి. శత్రువులు మిత్రులను గౌరవావమానములను శీతోష్ణములను సుఖ దుఃఖాదులను, శత్రువులు మిత్రులను గౌరవ అవమానములను శీతోష్ణములను సుఖ దుఃఖాదులను సమముగా చూచుడే సాధన లక్ష్యము, సమముగా చూచుడే సాధన లక్ష్యము, అహంకారమే ఇంత గురుగారు అదో ఇది వల్లే మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటి, మాట్లాడటం ఏంటి అన్నీ జరుగుతాయండి. ఈ రోజున ఈ పాప ఓణి ఫంక్షన్ సందర్భంగా మమ్మల్ని రమ్మని మణి గారు, మన చిట్టుబాబు గారు వీళ్ళందరూ కూడాను చాలా ఇదిగా పిలిచారు. వచ్చి ఆ చిట్టు తల్లిని ఆశీర్వదించాలి అని మా అందరి తపనతోటి మేము రాగలిగాము. అదే కూడా బాబావారి అనుగ్రహం ఉంటేనే రాగలుగుతాము, లేకపోతే రాలేమండి. ఇప్పుడు ఇంతవరకు కూడా అందరూ చాలా మంచిగా మాట్లాడారు, మంచిగా చెప్పారు. మన జీవితం అనేది చాలా చిన్నది. మాకు అమ్ముల సాంబశివరావు గారిని భగవంతుడు మాకు ప్రసాదించారు. అదే బాటలో మేము అందరము నడుస్తున్నాము. మీరందరూ కూడా మార్గంలో నడవాలని భగవంతుడిని ఎప్పుడూ కూడా విడవకుండా, మనకి చివరికి వచ్చేది భగవంతుడి సన్నిధికే మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఎవరికైనా 4 డబ్బులు పెట్టామంటేనే మనల్ని మెచ్చుకుంటారు. ఎప్పుడు పెట్టకపోతే అప్పుడు అదేంటమ్మా ఆవిడ పెట్టలేదు, ఆయన అలా చేశారు, ఈయన ఇలా చేశారు, ఉన్నదంతా ఏం చేసుకుంటారని అనుకుంటారు. కానీ ఉన్నదంతా ఏం చేసుకుంటామంటే మనకి చివరికి వచ్చేది బంధువులు ఎవరు రారు. మన డబ్బును చూసి మన చుట్టూ తిరుగుతారు తప్ప మన తోటి ఎవరు ఉండరు. అందుకని గురువుని మనము చేరుకున్నట్లయితే, గురు మార్గంలో మనం నడిచినట్లయితే మన జీవితం చాలా ఆనందమయంగా సాగుతుందని నాకేమీ లోటు రాదు నేను సాయి చెంతనుండగా, నాకేమీ లోటు రాదు నా సాయి నాకుండగా, నాకేమీ లోటు రాదు నేను సాయి చెంతనుండగా. మీరందరూ మీ పిల్లలనే రీతిగా సూచిదరు, ఆ రీతిగా సాయి చూడు అమ్ములనొక పసివానిగా, అమ్ములనొక పసివానిగా. నాకేమీ లోటు లేదు నా సాయి నాకుండగా, నాకేమీ లోటు రాదు నేను సాయి చెంతనుండగా. సాయి 2 అక్షరాలు సర్వాన్ని సమర్పించు, శ్రీ
చాలు స్వర్గముతో సమానము, స్వర్గముతో సమానము. నాకేమీ లోటు లేదు నా సాయి నాకుండగా, నాకేమీ లోటు రాదు నేను సాయి చెంతనుండగా, నేను సాయి చెంతనుండగా. ధర్మముగా జీవించు, న్యాయముగా ప్రవర్తించు, ధర్మముగా జీవించు, న్యాయముగా. మనకి ఎటువంటి లోటు ఉండదని గురువుగారు చెప్పారండి. 10 రూపాయలు మనం బాబాకి ఎడితే 10 రెట్లు తిరిగి వస్తుందన్న విషయం మన గురువుగారు చెప్పడం జరిగిందండి. అలాగే మనం ఈ కార్యక్రమం చేసినా సరే మనకు ధైర్యంతో చేస్తే అది తప్పకుండా ఫలితం మనకు తప్పకుండా వస్తుందండి. అలా గురువుగారు చెప్పిన విధంగా మేము బాబావారి సేవలో, అలాగే నేను 2015లో దీక్ష తీసుకున్నాను. దయరాధా ప్రభు నీవు దర్శనమియా, దయలేదా ప్రభు మమ్ము ధన్యులు చేయ. సాయినాథా ప్రభు శ్రీనాథా, దేవదేవ నమో బ్రోవరావా. దయరాధా ప్రభు నీవు దర్శనమియా, దయలేదా ప్రభు మమ్ము ధన్యులు చేయ. చక్కమియా, దయలేదా ప్రభు మమ్ము ధన్యులు చేయ. భక్త మరువబోకురా బంగారు నా తల్లి బాగుగా చూడు చిన్నడు. శ్రీనాథా దేవదేవ నమ. సాయిరామండి. నేను 2014 సంవత్సరం సాయి సేవ దీక్ష తీసుకున్నానండి. నాకు మ్యారేజ్ అయ్యి అప్పుడు 2014 అండి. నేను కందివలస సాధనకి వెళ్ళాను. అదే నెల మళ్ళీ 2010 నాకు సంతానం లేదండి అని చెప్పాను అనమాట. ఏం పర్వాలేదమ్మా అన్నారు. నేను సాధనకి వెళ్ళింది గురువుగారు ఇచ్చిన గొప్పవారు అనమాట. అది మాకు ఆత్మచంద్రోదయమయ్యింది, అందిస్తానంటూ ఒక సూర్యోదయమయ్యింది. అంటే అందనంత ఎత్తులో ఉందన్నమాట ఆత్మ. దాన్ని అందిస్తానంటూ గురువు సూర్యుడి కంటే వెలుగనమాట. గురువు అంటేనే కోటి సూర్యుల వెలుగు. అంటే సూర్యుడి కంటే గురువు యొక్క పవర్ ఎక్కువ అనమాట. మన గురువు నమ్ముకున్నాం అంటే ఆత్మని మనకి తెలియపరుస్తాడు. మన ఆత్మను తెలుసుకోవాలి మన ప్రతి ఒక్కరు కూడా. ఆత్మను తెలుసుకోకపోతే ఎలాగా? చాలా సత్సంగాలు నేను ఇదే చెప్తాను. మనలో ఉంది కదా, మనలో ఆత్మ తెలుసుకోకుండా మనం కట్టిల్లో కాలిపోతున్నాం. మనలో ఉంది కదా దీపం, దేవుడు మనలో ఉన్నాడు. తిరుపతిలో లేడు, షిరిడి లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు ఎదురు ఉన్నటువంటి భగవంతుడు నలిగిపోతుండ మనంది. ఇంద్రియాల ఇరుకులో జీవాత్మ నలగగా గురుబోధ బంధాలను తెగగొట్టింది. గురువు మీదటువంటి బంధం తెగొడేస్తుంది. అది కూడా గురువు మీద అప్పుడప్పుడు కూడా మనకి అనుమానం వస్తుందన్నమాట. గురు చరిత్రలోనే ఇందులో చదివాను. ఒక గురువు గారు ప్రతిరోజు కూడా కళ్ళు తాగేవాడంట. ఆ శిష్యులు అనుకుంటారు అన్నమాట, ఇదేంటి మన గురువు గారు రోజు కళ్ళు తాగుతున్నారు, మనకేం చెప్తాడు ఈయన, ఈ రాత్రి మనం వెళ్ళిపోవాలని ఖాళీ చేయాలని అనుకుంటారు అన్నమాట శిష్యులు. ఆ రాత్రి గురువు గారు గమనించి శిష్యుల్ని పిలిచి 4 రాళ్ళు తెప్పించి ఆ రాళ్ళ మీద ఒక బింది పెట్టి అందులో ద్రావకం పోయించి మరగబెట్టమన్నాడు. అలా మరుగుతున్నట్టు ద్రావకాన్ని అలా ఎత్తుపెట్టి తాగేసాడు మన గురువు. అంటే చూశారు, చూసి అలా అడిగిపోయారు అనమాట. ఇదే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ. రావమ్మ సుహాసిని, రావమ్మ సుభాషిణి, రావమ్మ సులోచని, రావమ్మ సౌదామిని, దిగిరా బంగారు బాలామణి, దిగిరా మబ్బుల మేనాలని, తొణికే సొగసులు చూడాలని, అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా దూరబడి. తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాగు శంకులు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మీరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణ గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా
ఆగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీకోసమని గగనమే భువిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను వీలు పులుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా కృష్ణ కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నెయిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరపడవమ్మ సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లక్షణాలనన్నీ పూసగుచ్చేలా ఏమవుతానంటే ఇది చెప్పలేను వరుసలా నీ పక్క నుండి పోతే సారులే ఇలా సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా
సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందెళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా చుట్టల్లా చూసిపోగల చుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా చక్కనమ్మ పైడి బొమ్మ తేనె నవ్వుల జాబిలమ్మ లేని సాకులు చెప్పకమ్మ పట్టువోణి కట్టవమ్మ నాన్నయదపై నిన్నటిదాకా అల్లరి ఆటలు ఆడినా చిన్నారి తల్లి లేత భుజములు నేడు చీరలు మోయునా చెల్లో తురిమెను మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు అల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట తన కలలు సొంపుగా గోరింట పండిన రెండు చేతులకు కోమలి రెండు చేతులకు ముత్తుల మోముకు ముద్దలుగా పశుపతి సువాసినులు కుంకుమలెత్తిను హాసినులు అద్దపు చెంపలతో తమ సొత్తులు ఆడివి బావరులే జల్లన మంగళ స్నానము పోయగ గొల్లున రాలెనులే పసుపు నీరై జారెనులే పట్టేశు కాంచియని కనిపెట్టు తల్లి కామాక్షి పంపించేది మేనమామయ్య ఎటు తెచ్చలే మంచు కొండల నేత అంచు బంగారు నేతనే ఇంచి నీ కంపెలే వారణాసి సుచేలమ్ములే జంట ఇక్కత్తులకు ఇక్కపట్టై నట్టి పాటోల వెన్నెలల పాటలే పాడే అంబరమ్ములు దాటు ఆంధ్ర ప్రభలు వెరయ వెంకటాగిరి చీన అంబరము చేరే యమని నడకల జరి సంగీత స్వరజరి బొయలున్న పైతని సహ్యాద్రి పంపే ఇన్ని రకముల పట్టులకు పట్టుకొమ్మా ఇంటి పెద్దలాయు పట్టు నీవమ్మా చెల్లో తురిమెను మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు అల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట తన కలలు చెల్లో తురిమెను మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు అల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట తన కలలు
మతి పరవల్లే తక్కిట తక్క జం తక్కిట తక్కిట తక్క జం తా మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తక్కిట తక్కిట తక్క తరిగిడ తరిగిడదాం కిడదక తక్కిట తక్కిట తక్క తరిగిడ తరిగిడదాం తలపు తుది జల్లై తనువు హరివిల్లై తజ్జం తక్కిట తక్కిడదాం కిడదక తక్క తజ్జం తక్కిట తక్కిడదాం వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో తక్కతిమ్మి తక్కచ్చెన్ను తక్కతిమ్మి తక్కచ్చెన్ను కిడదక తరిగిడదాం కిడదక తరిగిడదాం కిడదక తరిగిడదాం దా గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణ లోన మోగేనా కాలం నటించడానితో జతే ప్రాణం సుమించడాని కోసమై కాలం నటించడానితో జతే తెలిసే కాలం నటించడానితో జతే ప్రాణం సుమించడాని కోసమై కాలం నటించడానితో జతే Come with me now, you have my desire. Na tora, nilara, aradya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగ బగరి దని దని దమద గరిగ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద మగ మగ దద దద దరి దరి బాగరి దద బగరి గ బగద బద దరి దగరి బగద బగరి దద బగరి గ బగరి గ దద బది గ దద దద బగరి దరి గ బద సా పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉండాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా
మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ అట్ట కన్నెర్ర జయ్యాల కారాలే నూరేలా ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా కూరాలే పెంచేలా కొందేళ్ళు కోపం వస్తే చిరుతగి చెమటలు పట్టేలా వేషాలు చాలే నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్ట ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా బాబు నువ్వే ఇంతేనా మగ జాతి మొత్తం ఇంతేనా గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల వేషాలు చాలే నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే మీసాల పిల్ల ఎదురింటి వెంకట్రావు పుల్లుకు తెచ్చుంటాడు పక్కింటి సుబ్బారావు దిష్టెట్టుంటాడు ఇడు మట్టె కొట్టుకుపోను వాడు ఎట్లు కొట్టుకుపోను ఏడు కొండల వెంకన్న నా బాధని చూసుంటాడు శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు కనుకే నీతో కట్టయ్యాను చాలా హ్యాపీగుంటున్నాను నువ్వింత హార్షగా మాట్లాడాలా హార్ట్ హర్ట్ అయిపోయేలా ఏ తప్పు చెయ్యకుండా భూమిద ఎవరైనా ఉంటారా నీ తప్పుల ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల నీ వేషాలు చాలే నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అబ్బా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా కలకత్తా కాళీమాత నీకు మెన్నత్తయ్యేలా ఒకటైతే మేడుంటది వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే
వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబ్ ఉందిలే, వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నావే వైబ్ ఉందిలే. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే, గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకానే, కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే, చీచీ సిగ్గలేని మొగుడు కారండాయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకుండా. వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే, ఇరుగు పొరుగు ముందు సరసాల తండా, నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు. పెళ్ళయి దానాల్ని అయినా కానీ మాస్తారు, తగ్గేదే లేదంటూ నా కొంగడికి పడుతుంటారు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింట కెట్టుకున్న సందా మామావే, హే హే లా 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 లా. హే 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 లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే. ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా, ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా, ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా, ఏమంటాయి జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. సోసి ఇల్లారా బాగుందే నీ సహకారం, ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసలకానే, లా లా లా. నీ జంట కట్టుకున్న సందమామనే. లా లా లా.
ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. సిలక సిలక గప్పుసు గమ్మున కూసోర్రి మీ కన్నా తీయక పలుకుతాంది మా పుట్టి పొన్నారి. నూరకవేనా తల్లి తుళ్ళి పలకవేనా తల్లి ఊరికి పలికి అలిసిపోతే గుండెపై వాలిపోవే జాబిల్లి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. అమ్మనైతా లలబోస్తా అయ్యనైతా జొలబడుతా అవ్వనైతా బువ్వ వెడతా దువ్వనైతా జడనల్లుతా. పత్తి పువ్వైతా నీకు రైకలియ నీకి పట్టు పురుగైతా నీకు పావడియ నీకి. ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా. ఓ నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా. మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా.
చేసిన బుట్ట బొమ్మలా రేగడిలో రేగు పండు నువ్వా మట్టి లోపల పుట్ట గొడుగులా పుట్టిలో దాచుకున్న సత్తి పువ్వా ఆ పాల పిట్ట బయట దీపాల చిట్టి రైక ఓ పట్టుదార మల్లుకుంటివా ఆ పుట్ట మట్టి తెచ్చి నా చేత చుట్టి చుట్టి ఓ బొమ్మలాగా చేసుకుందునా ఓహో పుత్తడి బొమ్మ నీకన్న పెద్ద అందమే నాకు ఎందుకమ్మా ఓహో పుత్తడి బొమ్మ ఈ జన్మతోటి సాలునే పంచుకుంటనమ్మా వెచ్చనురగలా పచ్చమైన ప్రేమలోన దించావే లేగదూడకే మెడలో గంటలా గంటకొక్కసారి గుండె తట్టినావే మాగానిలోని కట్టు నీవోని పూల చెట్టు వయ్యారమంత పోత పోస్తివే నీ సోగ కళ్ళ చాటు తేనల్ని దాచినట్టు నీ తీపి చూపునంత ఇయ్యవే ఓహో పుత్తడి బొమ్మ నీ అందమంత కళ్ళలో నింపుకుంటినమ్మా ఓహో పుత్తడి బొమ్మ నీ పేరు పక్క పేరునే రాసుకుంటినమ్మా తదరి నన్నారే తదరి చిన్నమ్మ అరగన్నె పిల్లమ్మ చిరునవ్వులన్నీ సిరిమల్లె పూలైనవి చిలకమ్మ మదిపాడే రాగం వినిపించే గీతం అనురాగమేళం ఇది చిన్నమ్మ అరగన్నె పిల్లమ్మ చిరునవ్వులన్నీ సిరిమల్లె పూలైనవి చిలకమ్మ మదిపాడే రాగం వినిపించే గీతం అనురాగమేళం ఇది సెలయేరులే కలహంసలై కదలాడిదే అందము పులకింతలా గిలిగింతలై ఎదగిల్లిన చందము మధుర స్మృతులెన్ను నేడు మది పలికిన ఒక స్వరము చిన్నమ్మ అరగన్నె పిల్లమ్మ చిరునవ్వులన్నీ సిరిమల్లె పూలైనవి చిలకమ్మ మదిపాడే రాగం వినిపించే గీతం అనురాగమేళం ఇది Papa magari, magari datti datti pa. So re so la ti do me re fa mi so. Gari sa sa ni sa sa da sa sa pa sa sa pa da ni sa ri ga pa magari ga. Mi do ya so re so fa mi. Gari sa ni sa da ni ga pa ma pa. Pa da ma pa ga ma ri ga sa ri sa ni sa. Sa ri ga ma pa. Ri ga ma pa ma pa da pa da ni sa ni da pa da ni sa. అందలసమోడి ఏదో కమకమ్మగా పలిగే ఎదడు తీయని పాటల్లోన మది పాడని మోహన రాగం మద్దల మేళం తొలిదాళం కొట్టే వేళల్లో అందరి గుండెల ఆనందం సిందే మౌనంలో కురిసినది ఆకాశమే కుసుమాలే చిరుజల్లుగా దివితారలే దీపాలుగా వెలిగించే నీలాంబరి మధుర స్మృతులెన్ను నేడు
మది పలికిన ఒక స్వరము చిన్నమ్మ అరగన్నె పిల్లమ్మ చిరునవ్వులన్నీ సిరిమల్లె పూలైనవి చిలకమ్మ మది పాడే రాగం వినిపించే గీతం అనురాగమేళం ఇది సెలయేరులే కలహంసలై కదలాడిదే అందము పులకింతలా గిలిగి